పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత్ జెండా ఉన్న నౌకలు తమ ఓడరేవులను ఉపయోగించుకోవడంపై నిషేధం విధించింది. భారత్ నుండి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై బ్యాన్ విధిస్తున్నట్టు తెలిపింది. అంతేకాక పాకిస్తాన్ నౌకలు కూడా భారత్లోని రేవులకు వెళ్లడానికి వీల్లేదని ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. న్యూఢిల్లీతో కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా పాక్ నుండి వచ్చే దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్తాన్ నుండి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తూ ఉందని స్పష్టం చేసింది. పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టులోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టులోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్ విమానాలకు మన గగనతలాన్ని కూడా మూసివేశారు.